శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవుడు రుచి చూడని రోజుల్లో యంత్రాన్ని తయారు చేసి దానికి మగ్గం అని పేరు పెట్టి ఆ మగ్గం మీద వస్త్రాన్ని వేసి దిగంబరులుగా తిరుగుతున్న ఈ సమస్త మానవాళి కూడా వస్త్రాన్ని అందించిన జాతి మన చేయని జాతి. అంటే కులవృత్తులు అనేక కులవృత్తులు ఉండొచ్చు, కల్లికిత కార్మికులు ఉండొచ్చు, మత్స్యకారులు ఉండొచ్చు, రకరకాల కులవృత్తులు ఉన్నాయి. కానీ అన్ని కులవృత్తుల్లో కూడా పవిత్రమైన కులవృత్తి ఏ విధంగా ఉందంటే ఈ మానవుడి మానాన్ని కాపాడిన చేనేత బుద్ధి అత్యంత పవిత్రమైన కులవృత్తి. దీన్ని మించిన పవిత్రమైన కులవృత్తి కూడా లేదు. అటువంటి కులవృత్తి ఉన్న కులంలో పుట్టిన మనం గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందని కూడా మనకు కావాలి, తెలియాలి, చర్చించుకోవాలి. గతంలో చరిత్రలో చూసుకుంటే, పురాణాల్లో చూసుకుంటే మనం వస్త్రం నేసే వరకు కూడా రాజులు కూడా వేచి ఉండి మనం వస్త్రం తయారు చేసిన తర్వాత మేళతాళాలతో రాజులు చక్రవర్తులు మన ఇంటికి వచ్చి మనకి ఎంత అడిగింది అన్ని బంగారు నాణాలు మన చేతులు పెట్టి ఆ వస్త్రాన్ని వాళ్ళు ఊరేగింపుగా తీసుకెళ్లి పూజ చేసి వస్త్రాన్ని ధరించే వాడు రాజులు చక్రవర్తులు. అటువంటి చరిత్ర మనం ఈరోజు వస్త్రం అమ్మడం కోసం మన వాళ్ళకాళ్ళు వేళకాళ్ళు పట్టుకుని ప్రభుత్వం చుట్టూ తిరిగి అధికారుల చుట్టూ తిరిగి మనం అయినా వస్త్రాన్ని పొందించలేని తీరస్థితిలో మన నేతల్లో మన బుద్ధి ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు తెలిసి ఉండొచ్చు, స్వతంత్రానికి ప్రధానమైన కారణం మన చేనేత. స్వతంత్ర సిద్ధించడానికి ప్రధానమైన కారణం వాయువు చేనేత వస్త్రం. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశం నుంచి ప్రపంచాన్ని మొత్తం జయించుకుంటూ భారతదేశం వచ్చి భారతదేశంలో వ్యాపారపరంగా దీనిలో ఆ భారతదేశానికి వచ్చి తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకుని పరిపాలిస్తున్న రోజుల్లో మన చేనేతకు సంబంధించిన మన పూర్వీకులందరూ కూడా చేనేత వస్త్రాన్ని వేసి ఈ సమాజానికి మొత్తం భారత జాతి మొత్తం ఇస్తున్న సందర్భంలో బ్రిటిషర్స్ ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళ పౌర్ణమ్స్ నుంచి అక్కడ తయారైన సింథటిక్స్, పాలిష్లు, విస్కోస్, ఈ బ్రాండెడ్ ఏదైతే ఉందో పత్తి కాకుండా మిగతా శరీరానికి అనర్థం కలిగించే ముడిసరుకులతో తయారు చేసిన విల్లు వస్త్రాలను భారతదేశానికి నౌకల ద్వారా దిగుమతి చేసి ఖచ్చితంగా ఈ వస్త్రాలనే మీరు కొనాలి, ఈ వస్త్రాలనే కొనుక్కోవాలని చెప్పి ఆంక్షలు విధించి ఎవరైతే కొనలేదో కొనలేని వాడిని గుర్రాల మీద తొక్కి చిత్రాంశాలు పెడుతున్న పరిస్థితుల్లో అప్పుడు మన జాతీయవాదులందరూ కూడా ఎవరైతే స్వాతంత్ర సమర యోధులుగా ఆ రోజు స్వాతంత్రం సిద్ధించాలని భారతదేశానికి చెప్పి పునఃస్థానాలు చేసుకుని ఎవరైతే జాతీయ ఉద్యమ నేతలు ఉన్నారో వాళ్ళు 1995 ఆగస్టు 7వ తారీఖున కలకత్తా టౌన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ బ్రిటిషర్స్ చేసే చర్యలన్నీ చాలా దాష్టికంగా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి దిగుమతి చేసిన వస్త్రాలు మన వాళ్ళు కొనుక్కుంటే శారీరక సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి పాలిస్టర్స్, సింథటిక్స్, విస్కోస్ ఇటువంటి బ్రాండెడ్ ఏదైతే ఉన్నాయో సింథటిక్స్ మన శరీరానికి సరిపడవు అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మన నేతలు వేసిన వస్త్రాలు మరి కొనే అవకాశం లేకుండా ఉంటుందని చెప్పి వారి సమావేశం యొక్క తీర్మానం చేసి విదేశీ వస్త్రాలు మనం బహిష్కరించాలి, మన స్వదేశీ వస్త్రాలు వాడాలని చెప్పి ఆ రోజున తీర్మానం చేశారు.